రైట్. ఆగస్టులో విత్తితే డిసెంబర్కి కోస్తాం. విత్తిన దానికి కోసేదానికి మధ్య చాలా టైం పీరియడ్ ఉంది. దేవుని దగ్గరకు వచ్చి విత్తగానే, దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకోగానే జరగలేదు, మేము ఇంకా కూర్చుకోలేదు, మేము ఇంకా ఐశ్వర్యవంతులు కాలేదు, మేము ఇంకా ఏది సంపాదించుకోలేదని చెప్పి ఏం చేస్తున్నాం? ప్రత్యక్షతను ఎరుగలేకపోతున్నాం. అందుకే దేవుని సమయంలో ఓపిక పట్ట. అందుకే నీకు కలిగిన దానిలో నువ్వు విత్తు. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎక్కడ విత్తాలా? నేల మీదే విత్తాలి. ఎక్కడ తినాలా? నోట్లోనే తిని కడుపులోకి పంపించుకోవాలి. ఏదాన్ని విత్తిన దాన్ని మనం తింటామా? కాదు. కోసుకున్న దాన్ని మనం తింటాం. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? విత్తేదాన్ని కోసుకునే దాన్ని రెండు కలిపి తింటున్నాం. అరగద్దా? ఒక చిన్న అప్పము ఆయన విత్తింది ఎంత కూర్చుకుంది? 3.5 సంవత్సరంలో అయిపోనంత కూర్చోపెట్టుకుంది. ఆ ప్రత్యక్షత నీకుంటే విత్తే విధానం తెలుసుకుంటావు. అధికముగా కోసుకునే కృపను కూడా ఒకరోజు చూస్తావు.